హలో అండి. ఇవాళ మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ అంటే సిఎస్ఐఓ నుంచి వచ్చింది. పేరు పెద్దగా ఉన్నా ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. మరి ఇందులో ఎలాంటి అవకాశాలున్నాయో వివరంగా చూసేద్దాం రండి. అన్నిటికంటే ముందుగా చెప్పాల్సిన విషయమేంటంటే ఇవి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. టెంపరరీ కాదు, కాంట్రాక్ట్ కాదు, పర్మనెంట్. అంటే ఒక్కసారి జాబ్ వచ్చిందంటే చాలు, లైఫ్ సెటిల్ అయినట్టే. మంచి కెరీర్, జాబ్ సెక్యూరిటీ కోరుకునేవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అనుకుంటున్నారా? జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అవును, విన్నది నిజమే. కేవలం 10వ తరగతి పాసైన వాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు అలాంటివేం అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఇక అందరూ ఎదురుచూసేది జీతం. శాలరీ ఎంత వస్తుందంటే స్టార్టింగ్లోనే, అంటే చేరిన మొదటి నెల నుంచే అప్రాక్సిమేట్గా 36,306 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఆలోచించండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి శాలరీ అంటే అస్సలు వదులుకోకూడని అవకాశం కదా. సరి, ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే అర్హతలు ఇంకా ఖాళీలు. అసలు ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు, మొత్తం ఎన్ని పోస్టులున్నాయి, ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకొచ్చిన పోస్టులు మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్. మొత్తం 7 పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. ఈ 7 పోస్టులను కూడా కేటగిరీల వారీగా డివైడ్ చేశారు. అదెలాగంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు 4 పోస్టులున్నాయి, ఓబీసీ వాళ్లకు 2, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1 పోస్ట్ కేటాయించారు. సో ఎవరి కేటగిరీలో వాళ్లు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయం మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అంతే. దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. ఫిబ్రవరి 9, 2026 కల్లా మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ విషయానికొస్తే అన్రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 25 ఏళ్లు. అదే ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వాళ్లు 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ చూశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే జీతం ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే శాలరీ ఎంతొస్తుంది, జాబ్లో చేరాక ఏం పనులు చేయాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అఫీషియల్గా చెప్పాలంటే ఇవి గ్రూప్ సి నాన్ టెక్నికల్ పోస్టులు. పే లెవెల్ 1 కిందొస్తాయి. అంటే బేసిక్ పే స్కేల్ చూస్తే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇలా చాలా అలవెన్సులు యాడ్ అవుతాయి. అన్నీ కలిపితేనే మనకు ఇందాక చెప్పుకున్నట్టు 36,000కు పైగా శాలరీ వస్తుంది. సరే, ఇంతకీ ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నాం కదా. అంటే పనులు కూడా రకరకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ సెక్షన్లు తెరవటం, మూయడం, రికార్డ్స్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, ఆఫీస్ క్లీన్గా ఉండేలా చూసుకోవడం, ఫైల్స్, డాక్యుమెంట్స్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి తీసుకెళ్లడం, అవసరమైనప్పుడు జిరాక్స్ తీయడం, ఫ్యాక్స్ పంపించడం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి. కొన్నిసార్లు టీ, కాఫీ లాంటివి సర్వ్ చేయడం కూడా జాబ్లో భాగమే. రైట్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్, సెలెక్షన్ ప్రాసెస్. అసలు ఈ జాబ్ కొట్టాలంటే ఏ స్టేజెస్ ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్లో మనకి మేజర్గా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఓఎంఆర్ షీట్ మీదైనా ఉండొచ్చు, లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ అయినా ఉండొచ్చు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అన్నీ కరెక్ట్గా ఉంటే ఫైనల్గా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మొత్తం 4 సబ్జెక్టులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ఇక జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. అదే నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు ఆన్సర్కి 1 మార్క్ కట్ చేస్తారు. సో ఆన్సర్ చేసేటప్పుడు తెలియని వాటిని వదిలేయడమే బెటర్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఎగ్జామ్ పేపర్ మనకి తెలుగులో ఉండదు. కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఇక ఎగ్జామ్ రాయడానికిచ్చే టైం మొత్తం 2 గంటలు. సరే, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసాం కదా. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్.
ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అప్లై చేసే ముందు ఈ డేట్స్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 9న స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2026. అంటే దాదాపు ఒక నెల టైం ఉంది. అయినా సరే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. ఎందుకంటే లాస్ట్లో సర్వర్ బిజీ అవ్వచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇక్కడ కొంతమందికి ఫీజు లేదు. ఎవరెవరికంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళెవ్వరూ ఫీజు కట్టక్కర్లేదు. మరి ఎవరు కట్టాలంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీకి చెందిన అబ్బాయిలు మాత్రం 590 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ CSIO వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ అయి మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫీజున్నవాళ్ళు ఆన్లైన్లోనే పేమెంట్ చేసేసి ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ సారాంశం ఒక్కటే: ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అర్హత ఉండి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై చెయ్యండి. ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ కెరీర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే బహుశా ఇదే ఆ అవకాశం కావచ్చు కదా. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ గురించి సీరియస్గా ఆలోచించండి.